టార్చర్ మూవీ కాదు టాక్సిక్ మూవీ చూసి అయితే వచ్చాను. ఈ మూవీకి టాక్సిక్ అంటే టార్చర్ మూవీ అని టైటిల్ పెడితే అట్లీస్ట్ టైటిల్కైనా న్యాయం చేసేవాళ్ళు. బట్ టాక్సిక్ మూవీ అని పెట్టారు. టాక్సిక్ అంటే మనం ముందే అర్థం చేసుకోవాలి, ఇది ఆడియన్స్కి టాక్సిక్ అని. వన్ ఆఫ్ ద వరెస్ట్ మూవీ, నేను రీసెంట్ టైమ్స్లో చూసిన వన్ ఆఫ్ ద వరెస్ట్ మూవీ టాక్సిక్ మూవీ. మూవీలో ఏం లేదు. ఈ మూవీ తీయడానికి వీళ్ళకి 5 years పట్టిందంట అండ్ 500 crores బడ్జెట్ అయిందంట. అసలు మూవీలో ఏమీ లేదు. 500 crores ఎందుకు అయిందో తెలియదు. తెలుగులో ఈ మూవీని 125 crores పెట్టి కొన్నారంట. అసలు ప్రొడ్యూసర్స్ ఈ మూవీ చూసి కొన్నారో చూడకొన్నారో అర్థం అవట్లేదు. 125 crores పెట్టి అండ్ ఈ మూవీకి స్పెషల్ హైక్స్ కూడా తీసుకున్నారు. నార్మల్ మూవీస్ కంటే ఈ మూవీకి రేట్స్ ఎక్కువ పెంచి మరి ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేశారు. అంటే ఈ మూవీ తీసినప్పుడే వీళ్ళకి అర్థమైపోయింది మూవీలో ఏం లేదని. అట్లీస్ట్ హైక్స్ పెంచితే అమౌంట్ అయినా వస్తుందని ఆడియన్స్ని బకరా చేయడానికి మాత్రమే ఈ మూవీ యొక్క రేట్స్ అనేది పెంచారు. వరస్ట్ చెత్త మూవీ అండ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు భరించలేకపోయినాం. అండ్ ఈ మూవీలో ఏదైనా పాజిటివ్ విషయం ఉందంటే అది ఇంటర్వెల్లో అట్లీస్ట్ 15 minutes బ్రేక్ దొరికింది. అండ్ అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చికెన్ పిజ్జా తిన్నాము. ఆ రెండు అయితే చాలా బాగున్నాయి. అది తప్ప మిగతా సినిమా మొత్తం వరెస్ట్ అండ్ బేర్ చేయలేకపోయినాము. అండ్ ఫైనల్ క్లైమాక్స్ వచ్చేసరికి మా పరిస్థితి ఏంటంటే, నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను చూడండి, అదే మా పరిస్థితి. అండ్ ప్రతి ఒక్క ఆడియన్స్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని. సినిమా ఎప్పుడైపోతుందా అని వెయిట్ చేసుకుంటా ఉన్నారు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. చప్పట్లు కూడా కొట్టారు. ఎందుకంటే సినిమా అయిపోయిందని చప్పట్లు కొట్టారు. ఏ సినిమాకైనా సినిమా బాగుంటే చప్పట్లు కొడతారు. బట్ ఈ మూవీ అయిపోయిందని చప్పట్లు కొట్టారు. మూవీలో ఏం లేదు. వరెస్ట్ మూవీ. అసలు హీరో ఎందుకు ఈ మూవీని ఒప్పుకున్నాడో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. అసలు అందులో ఒక కాన్సెప్ట్ లేదు, తల లేదు, తోక లేదు, అసలు ఏమీ లేదు. హీరో యశ్ ఎందుకు ఇంత మంచి టైంలో ఇలాంటి వరెస్ట్ మూవీ ఒప్పుకున్నాడో అర్థం అవ్వట్లేదు. ఆడియన్స్ పైన రివెంజ్ అనుకుంటా. రివెంజ్ అంటే మామూలు రివెంజ్ కాదు. నేనైతే ఇంటర్వెల్లోపే వచ్చేదనుకున్నా. బట్ ఫైనల్గా ఏదైనా మ్యాజిక్ చేస్తారేమనుకున్నా. బ్లాక్ మ్యాజిక్ చేసిర్రు ఆడియన్స్ పైన. అంతకు మించి ఏమీ లేదు సినిమాలో. రీసెంట్ టైంలో కాదు, లాస్ట్ 10 yearsలో నేను ఇంత వరెస్ట్ మూవీ ఎప్పుడు చూడలేను. ఇక ముందు చూస్తాను కూడా అనుకుంటలేను. దీన్ని బీట్ చేసే వరెస్ట్ మూవీ ఇంకా ఫ్యూచర్లో రాదు. అండ్ నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఈ మూవీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అది మీ కర్మ.